టీడీపీ పుట్టిననాటి నుంచి ఆ పార్టీలోనే ఉంటూ వచ్చిన సీనియర్ నేతలలో యనమల రామకృష్ణుడు ఒకరు. ఆయన ఈ రోజుకి పోలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్నారు. ఆయన లేని టీడీపీ కేబినెట్ 2024దే కావడం విశేషం. ఎన్నో సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవులు అనేకం చేపట్టిన యనమల 2 టర్మ్స్ 12 ఏళ్ల పాటు ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఆయన తాజాగా 2వ పర్యాయం ఎమ్మెల్సీగా తన పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. ఈసారి ఆయనకు రెన్యూల్ చేస్తారని అనుకున్నా కుదరలేదు. దాంతో చివరి రోజున పదవీ విరమణ చేసిన ఎమ్మెల్సీ కోసం ఏర్పాటు చేసినటువంటి వీడ్కోలు మీటింగ్ కి కూడా ఆయన గైరు హాజరయ్యారు. అంతేకాదు బడ్జెట్ సెషన్స్ చివరి రోజున నిర్వహించిన ఫోటో సెషన్ కూడా హాజరు కాలేదు. దీంతో యనమల మళ్లీ ఎమ్మెల్సీగా ఛాన్స్ దక్కలేదన్న దాని మీద ఆగ్రహంతో ఉన్నారని, అందుకే సీఎం చంద్రబాబుతో పాటు ఫోటో సెషన్ కి సైతం కూడా ఆయన హాజరు కాలేదని ప్రచారం అయితే సాగింది. పనిచేసే ఓపిక అయితే ఉందని ఆయన అన్నారు. అందువల్ల పార్టీ పరంగా ఏ బాధ్యత ఇచ్చినా చేయడానికి సిద్ధమని చెప్పారు. అంటే యనమల 2026లో ఖాళీ అయ్యే రాజ్యసభ సీట్ల మీద చూస్తున్నారని అంటున్నారు. ఆ పదవి ఇస్తే ఆయన పెద్దల సభకు వెళ్లాలని అనుకుంటున్నారని అంటూ ఉన్నారు. మరి ఆ విధంగా పార్టీ యనమలను రాజ్యసభకు ఎంపిక చేస్తుందా అనేది చూడాలి. మరోవైపు చూస్తే యనమల వైసీపీ అధినేత జగన్ తీరు మీద విమర్శలు కురిపించారు. జగన్ కి ప్రతిపక్ష హోదా అనేది రాదని అన్నారు. మరి కోరం ప్రకారం 18 మంది సభ్యులు ఉంటేనే లీడర్ ఆఫ్ అపోజిషన్ పదవి దక్కుతుందని అన్నారు. జగన్ కి కూడా ఆ విషయం తెలుసు, అయినా అన్న దాన్ని రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. తాను మళ్లీ అధికారంలోకి వస్తే అధికారుల సంగతి చూస్తారని జగన్ అనడం పట్ల యనమల ఫైర్ అయ్యారు. బెదిరింపు రాజకీయాలు ప్రజాస్వామ్యంలో కుదిరేవి కాదని అన్నారు. అయినా మరో 4 ఏళ్లకు పైగా కూటమి అధికారంలో ఉంటుందని, అప్పటిదాకా వైసీపీని ఎలా నిలుపుకుంటారో కూడా జగన్ ఆలోచించుకోవాలి అన్నారు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు, లోకేష్ దాకా చూసినటువంటి యనమల ఆ ముగ్గురిలో ఎవరికి ఎన్ని మార్కులు వేయాలన్న దాని మీద మాట్లాడుతూ మార్కులు వేయాల్సింది తాను కాదని ప్రజలని చెప్పారు.